బ్రో ఎలా ఉంది బ్రో మూవీ? మూవీ భారతీయుడు 1 నుంచి 2కు అప్డేట్ అయ్యాడు. అప్డేటెడ్ భారతీయుని చూస్తాము. అసలు కథ అంతా పార్ట్ 3లో పెట్టాడు. ఇక నటన పరంగా చూస్తే కమల్ హాసన్ని మించిన నటుడైతే లేడు. ప్లస్ సిద్ధార్థ్ యాక్టింగ్ మాత్రం సూపర్. అంటే ప్రతి ఇంటి నుంచి ఒక భారతీయుడు వెళ్ళాలన్న కాన్సెప్ట్తో తీశారు, బాగుంది. కానీ కన్క్లూజన్ మాత్రం పార్ట్ 3లో ఇస్తాడు. ఓకే, అంటే చాలామంది ఏమంటారు అంటే ఫస్ట్ హాఫ్ చూసిన వాళ్ళు కానివచ్చు, ఇంకా సేమ్ బయటికి పోనీ కానివచ్చు, సినిమా బాగాలేదంటారు, దానికి మీరేమంటారు? అదే జస్ట్ అప్డేట్ అయ్యాడు. స్టోరీ మొత్తం పార్ట్ 3లో పెట్టాడు. ఇందులో జస్ట్ అప్డేట్ అయిన భారతీయుడిని మాత్రమే చూపించారు. మమ్మల్ని చూపించారు. పార్ట్ 1 వచ్చేసి మంచి హిట్, అది వచ్చేసరికి అంటే అంత వర్కబులేనా? వర్తబుల్ లేదు, అంత బాగాలేదు. అంటే స్టోరీ పరంగా అంటే పర్లేదు, కాకపోతే ఒక కన్క్లూజన్ మాత్రం అంటే ఫైనల్ స్టేజ్ మాత్రం పార్ట్ 3లో పెట్టాడు. జస్ట్ ఇది అప్డేట్ అయిన సెకండ్ పార్ట్ జస్ట్ అప్డేట్ అయినట్టు చూపించాడు అంతే. మొత్తం స్టోరీ మాత్రం పార్ట్ 3లో పెట్టాడు. ఓవరాల్ సినిమా ఎలా ఉంది అనుకుంటున్నారు? జస్ట్ యావరేజ్ ఉంది. మన ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు లేదు సినిమా. ఓకే, మళ్ళీ శంకర్ గారు నెక్స్ట్ మూవీ గేమ్ చేంజర్. ఓకే, ఈ సినిమా ప్రభావం దాని మీద పడొచ్చా? అంటే దీని జానర్ వేరు, దాని జానర్ వేరు అంటే డైరెక్టర్ ఒకటే కదా? డైరెక్టర్ ఒకటే, కానీ అప్డేట్ అయిన వర్షన్ ఆయన తీయలేకపోతున్నాడు. అంటే ఇప్పటి జనరేషన్కి తగ్గట్టు పాత స్టోరీ అప్డేట్ చేయలేకపోతున్నాడు అనిపిస్తుంది నాకు. న్యూ కమర్షియల్ మూవీ ఫస్ట్ ఫార్ములానే అదే ఫార్ములాని కంటిన్యూ చేస్తూ వచ్చాడు. జస్ట్ అప్డేటెడ్ గ్రాఫిక్స్ పెట్టడం, అప్డేట్ చేసి కొంచెం అప్డేట్ చేశాడు తప్పించి స్టోరీలో, యాక్టింగ్లో, కథలో మాత్రం అంత దమ్ము లేదు. ఓకే, అండ్ సినిమాలో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి? ప్లస్ సిద్ధార్థ, ప్లస్ తీసుకున్న వర్షన్ పాతది కాబట్టి అంత స్టోరీ వర్కౌట్ అవ్వలేదు. యాక్టింగ్ పరంగా విజువల్స్, గ్రాఫిక్స్ అది మాత్రం వర్కౌట్ అయింది మూవీలో. ఒక్కసారి చూడొచ్చు, జస్ట్ వన్ టైం వాచ్ మూవీ. ఎంత లెంత్ ఎంత ఉంది సినిమా? 245 వరకు ఉంది. 245. ఓకే, అంటే బోర్ ఏమైనా కొడుతుందా సినిమా? మధ్యలో చాలా బోర్ కొడుతుంది. లెంతీ సీన్స్ పెట్టాడు, ఫైటింగ్ సీన్స్ కానీ, చేసింగ్ సీన్స్ కానీ, లెంతీ సీన్స్. సెంటిమెంట్ కొంచెం వర్కౌట్ అయింది. ఫ్యామిలీ పరంగా చూడాల్సిన మూవీ, కానీ ఒక్కసారికి అంతే. లేదు సూపర్గా ఉంది, ఒకసారి సినిమా చూడండి. ట్రూ స్టోరీ ఇది కరెక్ట్గా ఉంటే మాత్రం సొసైటీ బాగుంటుంది. రాజకీయాలు దోచుకునేంత వరకు ఇండియా ఎప్పుడు బాగుపడదు, ఇది మాత్రం పక్కా. ఓకే, సినిమాలో భారతీయుల్లో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి? ప్లస్ అంటే ట్రూ స్టోరీ తీసుకోవడం ఒకటి ప్లస్. మైనస్ ఏంటంటే కొంచెం లెంత్ చేసి బోరింగ్ కొంచెం పేషెంట్ అంత. ఓకే, ఫస్ట్ హాఫ్ బోర్డు ఉందంటారా? ఫస్ట్ హాఫ్ కాదు, మిడిల్లో కొంచెం అయితే స్టోరీ బాగానే ఉంది. ఓకే, చూపించారు 70%, 30% కొంచెం మైనస్ ఉంది. ప్లస్ చాలా ప్లస్, అది ఎమోషనల్ బాగా చేశారు. లెంత్ కొంచెం లెంత్ తీసుకోవడం. ఓకే, అంటే నెక్స్ట్ గేమ్ చేంజర్ మీద ఏమైనా ప్రభావం పడుతుందంటారా? అదైతే చెప్పలేమన్నా. ఇంకా పార్ట్ 3 కూడా ఉంది, చూడాలి. బాగుంది సినిమా. బోర్ అంటే వాళ్ళకి అర్థం కాకపోతే బోర్ కొడుతుంది అంతే, కాబట్టి చాలా బాగుంది. ఎందుకంటే ఈ జనరేషన్ కావాల్సిందే, అది కంపల్సరీ. అది నెక్స్ట్ మూవీలో కూడా సూపర్ ఉంటుంది. 3 ఉంది, కంపల్సరీ ఉంది. 3 ప్రోమో ఏం లేదండి, వాస్తవంగా ఇది జరుగుతున్నా దీన్ని ఆపాలి కంపల్సరీ. ఇది సిద్ధార్థ ఆడితే ఇంకా 3లో ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం చేసింది ఆయనే, మళ్ళీ క్రెడిట్ చేస్తున్నాడు ఆయనే. బోర్ కొడుతున్నాడు, వాళ్ళు నిద్రమబ్బులు వచ్చారు, కంపల్సరీ బోర్ కొడుతుంది. ఎందుకంటే వాళ్ళు నిద్రమబ్బులు వచ్చినప్పుడు, ఎందుకంటే 6 గంటల షోకి వచ్చాము, 7 గంటల షోకి వచ్చినప్పుడు బోర్ కొడుతున్నారు కదండి. వాళ్ళు నిద్రపోయి ఉంటారు, అందుకే బోర్ కొట్టుంటుంది వాళ్ళకి. కానీ చాలా బాగుంటుంది.